ఏం కూర నేను తిన్నావా? మందునా వేసుకున్నావా లేదా? అరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అరే పలకవేంది? ఏం చేయాలి? రేపు పొద్దున మా ఆఫీస్కి వచ్చి మా సూపరింటెండెంట్ కలిసి ఆయన చెప్పింది చేయగ అంతే. సరే పోదాం. ముందు అన్నందా నువ్వు కలుస్తుంటేనే తింటా, లేకపోతే నాకు తిండొద్దు. సరే కలుస్తా అన్న కదా, తిందాందా. నమస్తే సార్. రానారాయణ కూర్చో. మా అబ్బాయి. ఏం పేరు? రాజ్ సార్. నువ్వు ఎలాగో డిప్లొమా మధ్యలో డిస్కంటిన్యూ చేసావు. ఆ డిప్లొమా ఏదో కంటిన్యూ చేస్తే మీ నాన్నలా కాకుండా నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు. ఏమంటావు నారాయణ? మీరు ఎట్లా చెప్తే అట్లే సార్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ నా ఫ్రెండ్. నీ రీఅడ్మిషన్ గురించి నేను ఆయనతో మాట్లాడతా. సార్ ఈ ఏజ్లో కాలేజ్ అంటే? ఈ ఏజ్లో మీ నాయన కష్టపడతలేడా? తల్లిదండ్రుల కోసం ఆ మాత్రం కష్టపడచ్చు. రేపే పోయి కాలేజీలో జాయిన్ అవ్వు. సరే సార్. ఇంత పెద్ద కాలేజు, 60 మంది స్టాఫ్, ఇంతమంది పిల్లలు, నేను ఒక్కడిని. నేనే లేకపోతే ఈ కాలేజ్ ఏమవుతుందో ఏమో. ఉంది ఈ కాలేజీ నా అవసరం ఉంది. ఎవరు కావాలి సార్? ప్రిన్సిపల్ కలవడానికి వచ్చిన. పోస్టింగ్ కోసం కావచ్చు. బండికి పెట్టండి సార్. నేను పెడతా, నువ్వు. ప్రిన్సిపల్ రూమ్కి పోతున్నా సార్, నాతో రా. బాయ్ స్టాఫ్ అనుకుంటున్నా ఏంది? నేను పెడతా, నువ్వు. బా ఇది నా ఇజ్జత్ ఇష్టట్టుండుగా. నేను ఫోన్ మాట్లాడేసి వస్తా, అర్జెంట్గా ఒక కాల్ చేయాలి. రైట్లో ఫస్ట్ రూమ్ వచ్చేసి అడిగెళ్ళి వస్తారో ఏమో. అలా చెప్పరా. సరే రా బాయ్. అమ్మయ్యా వీడు వెళ్ళిపోయాడు. నమస్తే సార్. అది మన ఫస్ట్ సెమిస్టర్ స్టాఫ్ షెడ్యూల్ నోటీస్ బోర్డులో పెట్టేసిన. నెక్స్ట్ వీక్ స్టాఫ్ మీటింగ్ హెచ్ఓడి సార్ చెప్పేసిన. యాన్యువల్ డే ఫొటోస్ కాలేజ్ వెబ్సైట్లో పెట్టేసిన. సరే ఒకప్పుడు టీ ఇప్పుడు ఆయన. అరే నీకు కాదురా నాకు. 5 నిమిషాలు వస్తుంది. సర్లే తీసుకెళ్ళి నోటీస్ బోర్డులో పెట్టు. నమస్తే సార్. నమస్తే. వాసుదేవ సార్ పంపించిండు. పేరేంటి? రాజ్ సార్. జిల్లా పరిషత్ స్కూలు 95 బ్యాచ్. రాజు కరెంట్ రాజు కానివా? అవు సార్, మీకే తెలుసు. అరే నేను కూడా ఆ స్కూలేనయ్యా, 90 బ్యాచ్. ఆ స్కూల్లో క్రికెట్ టీం కి కెప్టెన్ ని, 3 సార్లు కప్పు కూడా కొట్టినా. అరే చంద్రనా నువ్వా? మంచిగా ఉన్నావా? అన్నేంద్రా గప్పట్లో స్టూడెంట్ ని, ఇప్పుడు ప్రిన్సిపల్ ని. అర్థమైందా? సార్ అని బిలో. అట్లనే సార్. లాంగ్ జంపు, హై జంపు, డిస్కస్ త్రో, ఖోఖో. ఏంటి గివన్నీ పెట్టినావు? ఫైల్ ఖాళీ ఉందని చెప్పి గ్యాప్ వచ్చింది కదా సార్. ఇన్నేళ్ల గ్యాప్ ఎవడు ఫిల్అప్ చేస్తాడు? సర్లే ఇలా మంచి రోజు, ఎలాగో లంచ్ టైం కాబట్టి ఎలక్ట్రికల్ బ్యాచ్ లో ఎవరున్నారు? మన సుకన్య మేడం ఉంది సార్. తీసుకెళ్ళి న్యూ అడ్మిషన్ అని చెప్పు. కాదు రీఅడ్మిషన్ అని చెప్పు. అన్న ఏం పేరే నీ పేరు? అన్న. నా అన్నకి అన్నకి కావబడుతున్నావు. నేను నీకు అన్నేంది? కాశీ అని పిలు. అడిగింది నీ ఊరి పేరు కాదు, నీ పేరు అడిగినా. నా పేరే కాశీ. దా. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. న్యూ అడ్మిషన్, రీఅడ్మిషన్. పేరు రాజు. కమ్ ఇన్. పోయి కూర్చో. కరెంట్ రాజు కదా? దీనికి ఎట్లా తెలుసు? దేనింటూ కూడా పెళ్లి చూపులవేనా ఏంది? కరెంట్ రాజే కదా? మీకే తెలుసు? రే నేను రా, గుర్తుపట్టలేదా? సుకన్యాని, నీ క్లాస్మేట్ ని. క్లాస్మేటా? సుక్కు నువ్వా? అసలు ఏమన్నా మారిపోయాను, అసలు గుర్తుపట్టలేకున్నాను. ప్రిన్సిపల్ ఏమేడు సీనియర్, లెక్చరర్ ఏమేడు క్లాస్మేట్. వీడు చదువుతాడు.
సుక్కువేంద్ర సుక్కు, నేను ఇక్కడ లెక్చరర్ని, నువ్వు స్టూడెంట్వి. మేడం అని పిలువు. పోయి కూసో. సారీ సుక్కు. ఓకే, సో చెప్పాను కదా. నువ్వు ఇవాళ జాయిన్ అయినావా? లే, ఎందుకు? మరి కాలేజ్ డ్రెస్ ఏది? వరంగల్ మొత్తం దోవులాడినా, నా సైజు బట్టలు ఏడ దొరకలే. చేసేది ఏం లేక ప్రిన్సిపల్ సార్ నాకు పర్మిషన్ ఇచ్చిండు. అవన్నీ పని మంచిగా ఉన్నారా బాయ్? ఉండే ఓకే, ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? ఏంద్రా నువ్వు చేస్తావా? కొడుతున్నా. అరే రాజు. మ్యామ్, కమ్. బా, నువ్వు రాయవా? అసలు నోట్స్ ఏదిరా? ఏది రేపు చదువుదాం అనుకున్నా, కానీ ప్రిన్సిపల్ ఇవాళ మంచి రోజు అని చెప్పి ఇవాళ జనగమని చెప్పిండు. నువ్వు మారవరా. చా, సర్లే, ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. ఎవరైనా స్టూడెంట్స్ దగ్గర అడుక్కొని సిలబస్ కంప్లీట్ చేయి. అర్థమైందో? యూజ్లెస్ ఫెలో. టైం అయిందిగా, వెళ్ళి మెక్కు. ఎవ్రీవన్ అవుట్. ఏందిరా ఇది? ఏం అర్థమైతే లేదు. ఎవరు రాస్తారా ఇదంతా? ఇది జాలిగా. అరే చాలు రా, పొద్దుగాలనే కాలేజీకి పోవాలి. నీ లెక్క పానీపూరి బండి అనుకుంటాను వారు సాయంత్రం పెట్టుకోనికి. అరే ఆయన ఈ వయసులో చదువులు గిదులు ఏంది బే? అరే దూపైనప్పుడే బాయ్ చదువుకున్నట్టు మా అయ్య సర్కారు ఉద్యోగం కోసమే మళ్ళా కాలేజీలో జైన్ చెప్పించిండ్రా. అబ్బా అవునరా, ఇంకా శంకర్ పటేల్ మేనకోడలు కూడా గదే కాలేట కదా, కనిపిస్తుందా? కనిపించుడేందిరా, నా క్లాసే, నా పక్క బెంచే. దగ్గర నుంచి చూస్తే పసుపు ముద్ద లెక్క మస్తుందిరా. పోరికి నీకు పాండవనవాసం తేడా ఉంటది. గా పోరి తలుచుకుంటూ ఊహల్లోనే ఊగు, లేకపోతే ఉట్టికి ఊగుతావు. ఏ ఆపురాని ఏవా, గింతవరకు గప్పిలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలే. గప్పుడే ఉట్టి గిట్టి ఏందిరా? నా మంద ఆగి నన్నే తిడతారా మీరు? అరే నాకు చిన్న డౌట్ రా, ఎప్పుడు బేబీ లోపలికెళ్ళే ఊరుతుంది, బయట రాదు. ఎప్పుడో నీ పెళ్ళప్పుడు చూసినా. మా పెళ్ళప్పుడు మా మావకు మాట ఇచ్చిండ్రా, బేబీని ఇంటికెళ్ళి బయటికి వెళ్ళని అని. ఏరా వీడు? ఓ బేబీ పిలిచిందిగా. ఏం రంగయ్య తాత, అమ్మా తాతయ్య నుంచి అంకుల్ అయిపోయినావు. మళ్ళీ పెళ్లి చేసుకుంటావా ఏంది? నా మనోరాలు వద్దని తలకు రంగు పూసిందే. వస్తానే. శంకర్ పటేల్ లే. ఏంది బిడ్డ? నువ్వులే చెప్తా, కూర్చో. వస్తున్నా. కూర్చో. ఏంది? రంగయ్య తాత జుట్టుకి రంగేసుకున్నాడు, నువ్వు వేసుకుంటే కాలేజ్ పోరడు లెక్క అయిపోతావు. ఏడుస్తున్నావేంది శంకర్ పటేల్? కావేరి వదిన యాదకొచ్చిందా? ఏం లేదు బిడ్డ, ఏం లేదు. నా కూతురు చచ్చిపోలేదు బిడ్డ, నా కన్నం ముంగటి ఉంది. అవు బిడ్డ, నువ్వు నాకు అన్నం తినిపించేటప్పుడు నీ చేతి ముద్దలో శంకర్ పటేల్ అని పిలుస్తూ, కప్పుడు నీ మాటల్లో నువ్వు సంతోషంగా ఈ గడిలో తిరిగేటప్పుడు నీ పట్టీల శబ్దంలో నా కూతురు బతికి ఉంది బిడ్డ. కూతురు మీద అంత ఇష్టం ఉన్నప్పుడు అంత శిక్ష ఎందుకు వేసినావు? ఇల్లతులు వెళ్ళిపోయిందని కోపమా? కోపం నా బిడ్డ మీద కాదమ్మా, ఒకే రోజు నా భార్యని బిడ్డని బలి తీసుకున్నదే గా ప్రేమ మీద. నా లెక్క ఏ తల్లిదండ్రులు బాధపడకూడదని శిక్ష నాకు నేనే వేసుకున్న బిడ్డ. సరే సరే,
ఆ బాధలోకి వెళ్ళి బయటికి వచ్చాయి. బిడ్డ, ఊర్లా ఇంట్లో నన్ను చూస్తే అందరికీ భయం. మరి నేనంటే నీకు భయం లేదా బిడ్డ? నువ్వు ఊర్లో వాళ్ళకి దొరవి, ఇంట్లో వాళ్ళకి పెద్దవి, నాకు మాత్రం ఎప్పటికీ శంకర్ పటేల్వే. నాకెందుకు భయం?